Hello students, welcome to today's class. Today we are going to learn about grammar point from 6th class, first unit English. Okay, so read the following sentences. The emperor was pleased with Chitravarma's paintings. Oh, what a beautiful picture. Make an announcement. Are you crazy, Ramakrishna? Okay, we have 4 sentences here. The first one is a declarative sentence as it makes a statement. The second one is an exclamatory sentence as it expresses a strong feeling. The third one is an imperative sentence as it gives an order. The fourth one is an interrogative sentence as it asks a question. Okay, we have 4 types of sentences here. Manaku 4 types of sentences: declarative or assertive sentence, exclamatory sentence, imperative sentence, interrogative sentences ఉన్నాయి. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇది కామన్ స్టేట్మెంట్గా ఉంటాయి. కామన్ స్టేట్మెంట్ అనమాట. హీ ఈజ్ ఎ బాయ్, ఐఎమ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ టీచర్, వీఆర్ హ్యూమన్స్. అలాగా ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఎంపరర్ చక్రవర్తికి చిత్రవర్మ వేసినటువంటి పెయింటింగ్స్ బాగా నచ్చాయి. ఓకే, ఇది కామన్ స్టేట్మెంట్ కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. సెకండ్ వన్ చూడండి. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ వాట్ తర్వాత మనకు డూ, ఈజ్, ఆర్, కెన్, ఇంకేదన్నా హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీస్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకు అవి క్వశ్చనింగ్లోకి వెళ్ళిపోతాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ డూ, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ ఈజ్ యువర్ నేమ్. అలాగా వాట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీస్ ఉన్నాయనుకోండి, అవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అట్లా కాకుండా వాట్ తర్వాత కామన్గా ఇవి ఉన్నాయి చూడండి. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ షీ ఈజ్, ఓ వాట్ ఏ ప్రెట్టి డాగ్ ఇట్ ఈస్. సో అలాగా వాటి తర్వాత ఇలాంటి అడ్జెక్టివ్స్ ఆర్ నౌన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యకరమైనటువంటి వాక్యాలు. ఓకే, మేక్ ఎన్ అనౌన్స్మెంట్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ ఏం చేశారు, మినిస్టర్కి చెప్పారనమాట, ఆర్డర్ ఇచ్చేసి, మినిస్టర్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్, ప్రకటించండి అని ఆర్డర్ ఇచ్చాడనమాట. సో రిక్వెస్ట్, ఆర్డర్ ఇవన్నీ కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి. ఆర్ యూ క్రేజీ రామకృష్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా రామకృష్ణ అని చెప్పాడు. అంటే ఇది క్వశ్చనింగ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట, అంటే క్వశ్చనింగ్. చూడండి, మనము డిక్లరేటివ్ సెంటెన్స్కి నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్కి ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇలాగా 1 పెట్టేసి ఇట్లా డాట్ పెట్టడం, ఇట్లా లైన్ పెట్టేసి డాట్ పెట్టి ఇది ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, ఓ వావ్, బ్యూటిఫుల్, హుర్రా, ఇలాంటివన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఓకే, సో వీటికి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తాము. మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చనింగ్స్కి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం సెంటెన్స్. ఓకే, వీ హ్యావ్ 4 types of sentences here. Read these sentences and write D for declarative, E for exclamatory, IN for interrogative and IM for imperative in the brackets given. ఓకే, మనకు పైన ఉన్నటువంటి సెంటెన్సెస్లో ఫస్ట్ లెటర్స్తో యూజ్ చేసి డిక్లరేటివ్ సెంటెన్స్ అయితే డి, ఇంట్రాగేటివ్ అయితే ఐఎన్, ఇంపరేటివ్ అయితే ఐఎంతో మనకు ఇక్కడ బ్రాకెట్స్లో రాయాలి. ప్లీజ్ షో మీ ద వే టు లైబ్రరీ, దయచేసి లైబ్రరీకి నాకు దారి చూపిస్తారా. ఇక్కడ ప్లీజ్, దయచేసి అన్నారంటే ఇది రిక్వెస్ట్ అన్నమాట. ఓకే, రిక్వెస్ట్, కమాండ్ ఈ రెండు కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాబట్టి స్టార్టింగ్ లెటర్స్ ఐఎం రాసాము. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్, ఎంత అద్భుతమైనటువంటి పెయింట్ ఇది. సో ఇక్కడ ఆశ్చర్యార్థకం అన్నమాట. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి ఈఎక్స్ పెట్టాం. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్, స్వీట్ షాప్ ఎక్కడ దొరుకుతుందండి, స్వీట్ షాప్ ఎక్కడ ఉంటుందండి అని అడగడం అనమాట, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడగడం. సో క్వశ్చనింగ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఐఎన్ పెట్టాము. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ, అమ్మ తన పిల్లల్ని బాగా చూసుకుంటుంది. ఇది కామన్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి డిక్లరేటివ్ కాబట్టి డి పెట్టాలి. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, క్వశ్చనింగ్ కదండి, ఏం జరిగింది అనేది క్వశ్చనింగ్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఐఎన్ పెట్టాలి. ఓకే, థర్డ్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ వేర్ ఎవర్ నెససరీ. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్సెస్ కింద ఉన్న సెంటెన్సెస్ చదివి ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెట్టాలా. చూడండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే కామన్ స్టేట్మెంట్స్కి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే రిక్వెస్ట్లు, కమాండ్లకి ఫుల్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యాత్మకమైన వాటికి మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్, హీ గాట్ ఏ గుడ్ జాబ్, అతనికి మంచి జాబ్ వచ్చింది. ఇది కామన్ స్టేట్మెంట్, డిక్లరేటివ్ కాబట్టి ఫుల్ స్టాప్. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్, అతనికి మంచి ఉద్యోగం వచ్చిందా, ఇది క్వశ్చనింగ్ అనమాట, ఉద్యోగం వచ్చిందా కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్. వాట్ ఏ గ్రేట్ జాబ్, ఎంత మంచి పని చేసావు, ఎంత గొప్ప పని చేసావు అని చెప్పడం అనమాట. సో ఇది ఎక్స్క్లమేటరీ మార్క్. ఇక్కడ మనకు వాట్ తర్వాత చూడండి హెల్పింగ్ వర్బ్స్ కానీ ఆక్సిలరీస్ కానీ రాలేదు.
వాట్ ఏ గ్రేట్ జాబ్ అనేసి మెచ్చుకుంటూ అడ్మైరింగ్గా చెప్తున్నారు కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. ఓకే, ఆశ్చర్యకరమైనటువంటి వాక్యం. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్, ముందు నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకో. ఇది ఆర్డర్ అనమాట, ఇది ఒక ఆర్డర్ కాబట్టి ఇది ఫుల్ స్టాప్. వాట్స్ యువర్ జాబ్, నీ ఉద్యోగం ఏంటి అంటే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్, నీ పని పూర్తయిందా, నీ పని నువ్వు పూర్తి చేసావా, ఇది కూడా ఎంక్వైరీ అనమాట, క్వశ్చనింగ్ చేయడం. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్. ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్, నేను నా పని పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాను, ఇది కామన్ స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్, అతను పని పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాడా అంటే ఇది ఎంక్వైరీ అనమాట, క్వశ్చనింగ్ ఇది కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకే, బి కంజంక్షన్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూస్డ్. సో కంజంక్షన్స్ అన్నారు. ఏంటి కంజంక్షన్స్ అంటే, కంజంక్షన్స్ యాడ్ టు వర్డ్స్ ఆర్ టు ఫ్రేజెస్ ఆర్ టు సెంటెన్సెస్. కంజంక్షన్స్ రెండు పదాలను కానీ, రెండు వాక్యాలను కానీ, రెండు సెంటెన్సెస్ని కానీ కలుపుతాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు అండ్, ఎట్, బట్, ఆల్దో, దో, ఈవెన్ దో ఇవన్నీ కూడా మనకు కంజంక్షన్స్. ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్, ఇదంతా మీ ఆప్యాయత మరియు ప్రోత్సాహమే. మరియు అన్నాడు అంటే అండ్ అన్నాడు అంటే ఇక్కడ రెండు పదాలని కలుపుతూ ఉంది ఇక్కడ. ఓకే, అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ రెండు పదాలని కలుపుతూ ఉంది కాబట్టి అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్, ప్రజలు ఇంకేమాత్రం ఓపికగా లేరు, కానీ ఎంపరర్ మాత్రం చిత్రవర్మని కంటిన్యూ చేశాడు. కానీ అంటే ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, టూ సెంటెన్సెస్ని బట్ అనేది కలుపుతూ ఉంది కాబట్టి ఈ బట్ అనేది కంజంక్షన్ అనమాట. ఓకే, బ్రింగ్ హిమ్ అట్ వన్స్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్, తీసుకురా అతన్ని లేకుంటే నేను శిక్షిస్తాను, లేకుంటే. సో టూ సెంటెన్సెస్ని యాడ్ చేస్తూ ఉంది కాబట్టి ఆర్ అనేది కంజంక్షన్. ద వర్డ్ అండ్ జాయిన్స్ టు వర్డ్స్ ఆర్ టు ఫ్రేజెస్. ద వర్డ్ బట్ ఈజ్ యూజ్డ్ టు సజెస్ట్ ఏ కాంట్రాస్ట్. The word or presents an alternative or a choice. These are called conjunctions. Okay, ఫస్ట్ లైన్లో అండ్ అనేది టూ వర్డ్స్ని టూ ఫ్రేజెస్ని కలుపుతుంది. సెకండ్ లైన్లో బట్ అనేది సజెస్ట్ ఏ కాంట్రాస్ట్ అంటే పూర్తి విరుద్ధమైన వాక్యాలను చెప్తుంది అనమాట. పీపుల్ గ్రూ ఇంపేషెంట్, ప్రజలు ఓపిక నశించి ఉన్నారు. బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్, కానీ ఎంపరర్ అతన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ పూర్తి విరుద్ధమైనటువంటి వాక్యాలను బట్ అనేది కలుపుతూ ఉంది. ఇది ఫ్యామిలీ వర్డ్స్ ఉన్నాయన్నమాట, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను. ద వర్డ్ ఆర్ ప్రజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఏ చాయిస్. ఆర్ అనేది చాయిస్ ఇస్తుందన్నమాట, ఇదైనా చేయాలి అదైనా చేయాలి. ఓకే, అతన్ని పిలిపించు లేదంటే నిన్ను శిక్షిస్తాను, ఇక్కడ లేదంటే అనే చాయిస్ ఇచ్చిందనమాట, ఆల్టర్నేటివ్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. ఓకే, conjunctions and, but, or, yet, so, etc. are joining words. They help to join two more words, phrases or clauses. సో ఇక్కడ అవే కాదు, అండ్, బట్, ఆర్, ఎట్, సో ఇలాంటివన్నీ కూడా జాయినింగ్ వర్డ్స్ టూ వర్డ్స్ని కానీ టూ ఫ్రేజెస్ని కానీ టూ క్లాజెస్ని కానీ కలుపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. హీ రష్డ్ ఇన్ టు ద హాల్, వేగంగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి, అండ్ సాట్ ఇన్ ద సోఫా, సోఫాలో కూర్చున్నాడు. ఈ టూ సెంటెన్సెస్ని అండ్ అనేది జాయిన్ చేస్తూ ఉంది. ఇట్స్ రైనింగ్ హెవీలీ సో వీ వోంట్ గో అవుట్ టు ప్లే. ఇట్స్ రైనింగ్ హెవీలీ, వర్షం బాగా పడుతుంది కాబట్టి వీ డోంట్ గో అవుట్ టు ప్లే, మేము ఆడుకోవడానికి బయటికి వెళ్ళాము. ఇక్కడ రీజన్, కారణం చెప్తుందనమాట, వర్షం పడుతుంది కాబట్టి బయటికి వెళ్ళము అని. ఈ టూ సెంటెన్సెస్ని సో అనేది కలుపుతూ ఉంది. ఓకే, సి రోమన్, రెడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్. కింద ఉన్న పారాగ్రాఫ్లో జాగ్రత్తగా చదివి కంజంక్షన్స్ని అండర్లైన్ చేయాలి. ఓకే, కంజంక్షన్స్ అంటేనే గుర్తుపెట్టుకోండి, కంజంక్షన్స్ యాడ్ టు వర్డ్స్ ఆర్ టు ఫ్రేజెస్ ఆర్ టు క్లాజెస్ ఆర్ టు సెంటెన్సెస్. రెండు పదాలను, రెండు వాక్యాలను, రెండు క్లాజెస్ని, ఫ్రేజెస్ని కలిపేటివే కంజంక్షన్స్. ఓకే, మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. మీనా సెలవులకి వెళ్ళాలనుకుంటుంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ మీనా మాత్రం కాదు. ఇక్కడ టూ సెంటెన్సెస్ కాంట్రాస్ట్లో ఉన్నాయి, అంటే హ్యాపీగా ఉన్నారు అందరూ, మీనా మాత్రం హ్యాపీగా లేదు. కానీ అనేది మెన్షన్ చేశారు కదా, సో ఈ బట్ అనేది కంజంక్షన్. షీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. షీ ఈజ్ అన్హ్యాపీ అవునా, బికాస్ ఎందుకంటే ఆ రూమ్లో చివర కొన్ని చిన్న పిచ్చుకలు ఉన్నాయి, వాటిని చూస్తే ఆమె బాధగా ఉంది. టూ సెంటెన్సెస్ని ఎందుకంటే అని బికాస్ కలుపుతుంది కదా, బికాస్ కంజంక్షన్. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద హ్యాపీ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ వుడ్ బి లాక్డ్ అప్
దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. ఫ్యామిలీలోని అందరూ ఇంట్లోంచి బయటకు వెళ్ళారనుకోండి, అంటే సెలవులకి వెళ్ళిపోయారనుకోండి, ఇట్ వుడ్ బి లాక్డ్ అప్, ఇల్లు లాక్ చేసేస్తారు. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. అప్పుడు వాళ్ళ అమ్మ పిచ్చుక కానీ నాన్న పిచ్చుక కానీ ఆ బేబీ పిచ్చుకలకి ఫుడ్ ఎలా పెడతాయి అనేసి ఇక్కడ చెప్పడం. ఇక్కడ చూడండి, అందరూ వెళ్ళిపోయినట్లయితే ఇల్లు లాక్ చేస్తారు. సో అయితే అనే కండిషన్ ఇక్కడ వచ్చింది. ఈ 2 సెంటెన్సెస్ని ఇక్కడ లాక్ చేస్తుంది. అందరూ వెళ్ళిపోయినట్లయితే ఇల్లు లాక్ చేస్తారు. ఓకే, ఇఫ్ అనేది కూడా ఇక్కడ కంజంక్షన్. మదర్ స్పారో ఆర్ ఫాదర్ స్పారో, అమ్మ పిచ్చుక లేదా నాన్న పిచ్చుక, ఈ రెండింటిని కలుపుతుంది కదా. ఆర్ అనేది కంజంక్షన్ అనమాట. మీనాస్ మదర్ సెడ్ దట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్. ఇక్కడ మీనా వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు ఏంటి, దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్, రూమ్లో నుంచి అన్ని వస్తువులను తీసేసి ఓపెన్ ద విండో, విండోస్ ఓపెన్ చేసి పిచ్చుకలు వచ్చిపోయడానికి వీలుగా డోర్ని లాక్ చేస్తాము అనేది. ఈ 2 సెంటెన్సెస్ని కలుపుతా ఉంది. అండ్ కంజంక్షన్ ఇక్కడ మీనాస్ మదర్ సెడ్ దట్, వాళ్ళ అమ్మ చెప్పింది ఏమంటే అని వివరణగా ఇక్కడ మళ్ళీ ఈ 2 సెంటెన్సెస్ నుంచి కలుపుతుంది కదా. ఇక్కడ దట్ అనేది కూడా కంజంక్షన్ అనమాట. థస్ ద హౌస్ వుడ్ బి సేఫ్ అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. థస్ ఆ విధంగా హౌస్ వుడ్ బి సేఫ్, ఇల్లు సేఫ్గా ఉంటుంది, మరియు స్పారోస్ కూడా కమ్ అండ్ గో ఫ్రీలీ, రావచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. ఓకే, సో ఇక్కడ థస్ అండ్ అనేటివి కంజంక్షన్స్. సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్, కాబట్టి మీనా మళ్ళీ హ్యాపీగా ఉండిపోయింది. ఓకే, సో ఇవన్నీ కూడా కంజంక్షన్స్ అనమాట. మీకు కంజంక్షన్ వీడియో కూడా నేను షేర్ చేస్తానండి. సింపుల్ థింగ్స్ అండి, కొంచెం కాన్సన్ట్రేషన్గా చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చేసుకోవచ్చు.